తారక్ ఒక సిన్సియర్, డెడికేటెడ్ అండ్ వెరీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. ఆ డిసిప్లిన్ స్క్రీన్ మీద కూడా కనిపించింది. ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు. పిఎల్కే రెడ్డి గారు ఈ సినిమాని కాంప్రమైజ్ అవ్వకుండా దానికి ఎంత అవసరమేనో అంత ఖర్చు పెట్టి చక్కగా తీసింది. ఆయన ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంత సిన్సియర్గా తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ 100 రోజుల ఫంక్షన్లో కలవాలని ఆ భగవంతుని కోరుతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ రెడ్డి గారు, ఆల్ ది బెస్ట్ తారక్. 10 మందితో వచ్చినా 25 మందితో వచ్చినా మందలుగా 100లో వచ్చినా నిల్లపడి తొడగొడతా, పులిలా కలబడతా, 10 నిమిషాల్లో పడగొడతా. యుద్ధం అంటూ వస్తే చెలరేగిపోతా. పిఎల్కే అనేది నాది ఇప్పుడుది కాదండి, వి గో లాంగ్ వే బ్యాక్. ఆయన వచ్చి సినిమా తీస్తున్నాను, నా మీద నమ్మకం పెట్టుకుని ఈ సినిమా చేయి, మంచి సినిమా చేద్దాం అన్నప్పుడు సరే అన్నయ్య చేద్దాం అని చెప్పాను. అలాగే ఈ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకుని షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా, డబ్బింగ్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం మళ్ళీ సినిమా మొత్తం చూసి ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పి రీషూట్ చేయడం కూడా జరిగింది. దట్ షోస్ హిస్ సిన్సియారిటీ అండ్ ఇట్స్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం. అండ్ అలాగే ఒక అన్నయ్య ప్రొడ్యూసర్గా చేస్తుంటే ఇంకో అన్నయ్య నేనున్నాను, మీకు ఏం కావాలంటే ఇస్తాను అని చెప్పి మా భుజం తటి ముందుకు నడిపించిన మా బసిరెడ్డి అన్నయ్యకి అందరు కూడా నన్ను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఓన్లీ 1 పర్సన్ అండి, దిస్ వన్ మ్యాన్ షో. పిఎల్కే రెడ్డి గారు ఈజ్ డన్ ఎవ్రీథింగ్, కెమెరా దగ్గర నుంచి డైరెక్షన్ వరకు, అలాగే ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఆ ప్రెషర్లో కూడా ఒక మంచి సినిమా తీయగలిగారు. అండ్ అలాగే ఆడియో మా జ్యోష్ఠా భట్ల గారు ఈజ్ గివెన్ అ వండర్ఫుల్ ఆడియో. సో అన్నీ ఇట్స్ బీన్ అ టీమ్ వర్క్ అండ్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ అంటే ఒట్టి టీమ్ వర్క్ అని కాదు, ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు పిఎల్కే అన్నయ్యకి అలాగే బసిరెడ్డి అన్నయ్యకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ ఈ టీజర్ ఓపెనింగ్కి వచ్చిన పెద్దలకి మరియు మా గోపాల్ అన్నయ్యకి, బాబాయ్తో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు, అందరూ ఆశీర్వాదంతో ఈ టీజర్ లాంచ్ అయ్యింది. సో డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూర్యుడు పడమర ఉదయించకూడదు, ఆకాశం విరిగి పడకూడదు, భూమి బద్దలవ్వకూడదు, సముద్రం అదుపు తప్పకూడదు, మనిషి తప్పు చేయకూడదు. చనిపోయిన రామరాజ్యాన్ని మళ్ళీ బతికించుకోవడానికి చావడానికైనా చంపడానికైనా నేను సిద్ధమే. మై గోల్ ఇస్ రియల్ ఫ్రీడమ్. ఫస్ట్ నేను ఈ సినిమా చేయడానికి నా వెనకంటూ ఉంటూ భుజం తట్టి ముందుకు పంపిన వ్యక్తి కె బసిరెడ్డి గారండి. తర్వాత తారక్ గారు. ఈ సినిమా మేము ఎంతో కష్టపడి మా టీం అంతా నాది ఈ సినిమా అంటూ పనిచేశారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ప్లస్ తారక్ గారు కొన్ని ఫైట్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలాయి. అవి చాలా ప్రెస్లో కూడా వచ్చాయి, మీడియాలో కూడా వచ్చాయి. అవి కూడా లెక్క చేయకుండా ఆ రోజు నేను ప్యాకప్ అని చెప్తే లేదన్నయ్య వద్దు చేస్తానని చెప్పి మళ్ళీ లేచి మళ్ళీ షూట్ చేశామండి. 3 కెమెరాలు అడిగితే 7 కెమెరాలు పెట్టి క్లైమాక్స్ ఫైట్ షూట్ చేశామండి. అలాగే వైజాగ్లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశామండి. అక్కడ కూడా బాబు ఎంతో కష్టపడ్డాడు, చాలా పరిగెత్తించాం. రోజు డైలీ టైర్డ్ అయిపోయేవాడు. అన్నయ్య అనేవాడు, లేదు పొద్దున వస్తాను బాబు, వస్తాను పిఎల్కే, నువ్వేం టెన్షన్ పడద్దు అని మళ్ళీ పొద్దున 6 కల్లా లొకేషన్కి వచ్చేవాడు, నాకన్నా ముందే వచ్చేవాడు. తారక్ బాబు గారితో ఇంతకుముందు వెంకటాద్రి అనే సినిమా చేశాను. అందులో ఫైట్స్ చాలా బాగున్నాయి, అందరి ప్రశంసలు ఇచ్చారు. అయితే దానికంటే మంచిగా ఈ సినిమాలో ఫైట్స్ చేశారు బాబు.
చాలా మంచి ఫైట్స్ వచ్చాయి. అలాగే పిఎల్కే రెడ్డి గారు, తారక్ బాబు గారు ఈ సినిమాకు నాకు ఫైట్ మాస్టర్గా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీ స్టైల్ అంటే వీక్నెస్, మీ స్పీడ్ అంటే వీక్నెస్. చిన్నాబాయి సామ్రాజ్యాన్ని కూల్చగలిగే దమ్మున్న పోలీసు ఇంకా ఈ భూమి మీద అడుగు పెట్టలేదురా. పది మందితో వచ్చినా 25 మందితో వచ్చినా మందలు మందలుగా వందల్లో వచ్చినా నిల్లపడి తొడగొడతా, పులిలా కలబడతా, 10 నిమిషాల్లో పడగొడతా. యుద్ధం అంటూ వస్తే చెలరేగిపోతా.